గురుగారు, చెప్పమ్మా. మిమ్మల్ని ఈరోజు ఇలా కలుసుకోవటం, ఈ గురు సాంగత్యం నిజంగా చాలా అమూల్యమైనదనే చెప్పుకోవాలి. ఆ! ఆహ్, అయితే మీరు అతి చిన్న వయసులో 17 ఏళ్ల వయసులోనే మీరు ఈ రాజమార్గం వైపు అడుగులు వేశారు. అంటే అవును. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో మీకు ఆ జాగృతం కలిగింది? చిన్నప్పటి నుంచే అంటే మీరు 17 ఏళ్ల వయసులో అంటే ఈ జ్ఞానం వైపుకు మరలాము. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఆ టైంలోనే నన్ను భక్తిలోకి దింపిన ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఒక సినిమా దింపింది 'భక్త ప్రహ్లాద'. వావ్! హ్మ్. నేను ఇప్పటికీ 'భక్త ప్రహ్లాద్' సినిమా చూస్తూ ఉంటా అప్పుడప్పుడు. 'భక్త ప్రహ్లాద్' సినిమా చూసి ఆ ప్రహ్లాదుడి క్యారెక్టర్ గాని, ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఆరాధించిన ఆ వైభవం గాని, చిన్న పిల్లలకు అనుకరించే మనస్తత్వం ఉంటది జనరల్‌గా. అంటే ఇప్పుడు ఒక టీచర్‌ని మనం స్కూల్‌లో చూస్తే ఆ స్కూల్‌లో టీచర్ ఏ రకంగా అయితే బోర్డ్ మీద అన్నీ రాస్తా ఉంటాడో, ఆ రకంగానే ఇంటికాడ వచ్చి కూడా అతను గోడల మీద రాస్తా ఉంటారు. ఎందుకు అంటే, వాళ్ళు దాన్ని ఆ టీచర్‌లాగా వాళ్ళు తయారవ్వడానికి అట్లా ప్రయత్నాలు చేస్తుంటారు. నేనేందంటే 'భక్త ప్రహ్లాద్' సినిమా చూసి ఆ ప్రహ్లాదుడి క్యారెక్టర్ నన్ను ఇంపాక్ట్ చేసింది అప్పుడు ఆ టైంలో. నేను అందులో ఉన్న ప్రతి సాంగ్ నాకు వస్తదండి. అంత నోటెడ్ ఉంటే అంత నేను విష్ణు భక్తునైన ఆ సినిమాతోని. ఓహ్! సో, విష్ణుమూర్తిని నేను ఒక ప్రహ్లాదుల్లాగా ఆరాధించాలని ఆ 4, 5 తరగతిలోనే నాకది పడ్డది. నాకెవరు చెప్పలేదు. నాకు తల్లిదండ్రులు చెప్పింది కాదు, ఇంకొకరు చెప్పింది కాదు. సినిమా ఇంపాక్ట్ అది. అంటే సినిమా ప్రభావం నన్ను ఒక యోగిని చేసిందని చెప్పొచ్చు. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిన నా విష్ణు భక్తి గాని, శనివారము విష్ణు సహస్రనామం చదవడము, ఆ విష్ణువుకు సంబంధించిన ఫోటోస్‌ను మనం పూజించడం, వెంకటేశ్వర సుప్రభాతం మార్నింగే లేసి వినడం. ఇటువంటి చిన్న వయసులోనే నేను బిఫోర్ అంటే నైన్త్, 10థ్ వరకు నేను మా లోకేశ్వరం గ్రామంలో ఉన్న ఆ టైంలో ఒక 5, 6 ఇయర్స్ ఈ సాధన చేస్తా ఉంటాను. అంటే అది ఒక సాధన అని కూడా కాదు భగవద్గీత చదవడం. అంటే విష్ణు ఎలిమెంట్స్ అన్నీ నేను చేసేది. తర్వాత ఇంటర్మీడియేట్ స్థాయిలో అప్పటికి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఐ థింక్. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో అప్పుడు మా మా నాన్నగారి మిత్రుడు మంచిగా గంగారాం అని వారి మాకు ఒక ఆత్మీయుడు. ఒక ఒక మంచి అంటే మాకు ఆపత్కాలంలో కూడా ఆదుకున్నటువంటి ఒక గొప్ప మహనీయుడు అని చెప్పొచ్చు. తను కూడా ఒక సాధకుడు, గొప్ప ఆత్మజ్ఞాని. అటువంటి వారింటికి మేము రెగ్యులర్‌గా వెళ్ళేది. ఇంటర్మీడియేట్ టైంలో వెళ్ళినప్పుడు ఒక బుక్కు నన్ను మలిచింది. ఈ జ్ఞానం వైపుకు. ఓహో! 'జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం'. జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం. కడప, గడికోట సచ్చిదానంద యోగీశ్వరుల వారు రాసినటువంటి వారు 18వ శతాబ్దానికి చెందినటువంటి యోగి. ఆ మహనీయుడు రాసిన గ్రంథము నాకు వారి యొక్క సెల్ఫ్‌లో కనిపించింది. నేను చదువుతా ఉన్నా తీసుకొని. నాకు బాగా నచ్చిన విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి నేనేం చేశానంటే నేను ఈ బుక్ తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళేటప్పుడు అన్నా. తి మా ఊరికి వచ్చినప్పుడు. ఇది చాలా గ్రాంథికంలో ఉంటది. ఆ గ్రంథం గ్రాంథికంలో ఉన్నది. చాలా అందులో పదాలు కూడా అంత ఈజీగా అర్థం కావు ఈ కాలం వాళ్ళకు. అంత గ్రాంథికంలో ఉంది కాబట్టి ఇది మీకు అర్థం కాదు. ఇది చాలా టఫ్ ఉంటది. వేరే బుక్కులు తీసుకపో అన్నాను. లేదు నాకు ఇదే కావాలి. సరే తీసుకపో అన్నా. అప్పటినుంచి అందులో కొన్ని కుంభక యోగాలు ఇటువంటివి కూడా ఉన్నాయి. లేవని కాదు. నేను కొన్ని రోజులు సాధన చేశాను. బట్ అది నాకు సెట్ కాలేదు. సహజంగా చేయడమో మరి అది గురువు లేకుండానో ఏదో. కానీ ఒక్క విద్య అబ్బింది. 24 గంటలు శ్వాస మీద మనసు పెట్టే విద్య అందులో ఉంది. వావ్! గ్రేట్. 24 గంటలు శ్వాస మీద మనసు ఎలా పెట్టాలి? మనసును పరిపరి విధాలుగా పోకుండా, మనసును విషయాల మీద పోకుండా, మనసు బాధల మీద పోకుండా, ఎప్పుడూ నడిచేటప్పుడు, తినునప్పుడు, నడక సాగించినప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఎగ్జామ్ రాయినప్పుడు ఇట్లా క్లియర్‌గా అందులో రాయబడి ఉన్నది. దానినే శివరాజయోగ సాధన అని ఆ యొక్క గ్రంథంలో వారు చెప్పడం జరిగింది. ఓకే. నాకు ఈ కుంభక యోగం ఏదైతే వారు చెప్పిన మెయిన్ సబ్జెక్ట్ అది నాకు అబ్బలేదు గానీ, ఈ శ్వాస మీద అతి సులువుగా అన్ని పనులు చేస్తూ నాట్ ఓన్లీ ఇన్ మెడిటేషన్ ఒక ధ్యానంలోనే శ్వాస మీద మనసు పెట్టేది కాకుండా ఇన్ ఎవ్రీ మూమెంట్ అంటే మనం చేస్తున్న దైనందిన వ్యాపార కార్యకలాపాలతో సహా ప్రతి ఆస్పెక్ట్‌లో మనం సాధన ఏ రకంగా చేయాలనో ఆ గ్రంథం చెప్పడం వలన నేను ప్రాక్టీస్ చేశాను. ఆ సాధనను సోహం అనే అందులో మంత్రం ఉంటది. అందులో ఆ గురువుగారు చెప్పినటువంటిది. సోహం అంటే అతడే నేను. ఆ పరబ్రహ్మమే నేను. ఆ అనంత దైవమే నేను అనే భావన. సోహం అనేది అదొక మంత్రం కాదు. అదొక గొప్ప
ఆ అనంత దైవమే నీవు అనే ఒక భావన, అహం బ్రహ్మాస్మి కానీ, చైతన్యం వినా కించిత్ నాస్తి కానీ, ఇటువంటి వేద మహావాక్యాలకు ఒక సూటైన స్పష్టమైన మంత్రం ఏమిటి అంటే, ఇవన్నిటిని రంగరించిన మంత్రం సోహం, అంటే అతడే నేను. ఇది శ్వాసలో పెట్టుకొని చెయ్యాలి, దివారాత్రములు అహోరాత్రములు చెయ్యాలి, మీరు నిద్రించు సమయంలో కూడా చేయాలి అని చాలా సుస్పష్టంగా వారు చెప్పడం జరిగింది. నేను మరి అది ఏమిటో, ఆ విష్ణువు అప్పటిదాకా ఆరాధించిన భక్తియా, లేకపోతే ఈ కడప స్వామికి ఈ గడికోట స్వామికి నాకేమైనా బంధమా తెలియదు, కానీ ఇదే ఉపదేశంగా భావించి మీరు ప్రారంభించుడి అని అందులో ఉన్నది. నేను వెంటనే ఆ ఒక్క సాధన ఈ రోజు వరకు, ఇక ముందు కూడా అది సాధన మర్చిందే లేదు, అదే జరుగుతూ ఉంటుంది. అంటే ఎనీ టైం ఏ పని చేస్తున్నా కొంచెం గ్యాప్ దొరికిందంటే దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే దానిని అభ్యాసం చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఇది ప్రాక్టికాలిటీ తెలిసినప్పుడే లోకానికి అర్థమవుతుంది. నేను ఒక 2 నెలలు చేసేవాడిని, ఒక 6 నెలలు పోయేవాడిని, మళ్ళీ ఆ గ్రంథం చదివితే మళ్ళీ స్ఫురణకు వచ్చేది, మళ్ళీ ఒక 3 నెలలు చేసేది, ఒక 4 నెలలు మర్చిపోయేది. ఇలా ఈ పోరాటం సాగి సహజ హంస సిద్ధి అంటే నిరంతరము ఆ శ్వాస మీద మనసు సోహం సోహం అని దానికదే జపం చేసే స్థాయి ఎన్ని రోజులు పట్టిందని అంటే, నాకు ఎటువంటి గురువు లేకుండా ఓన్లీ ఆ గ్రంథమే గురువుగా, నాకు ఆ కడప స్వామి ఒక అదృశ్య గురువుగా నాకు ఆ ఉపదేశం తీసుకున్న విధానము 7.5 సంవత్సరాలు పట్టింది అది సహజ హంస సిద్ధి కావడానికి. ఇప్పుడు మీకు మంత్రసిద్ధి అంటే ఏంటంటే మంత్రం వినబడుతూ ఉంటుంది సిద్ధి కలిగితే. హంస సిద్ధి అంటే 24 గంటలు మీరు ఏ పని చేస్తున్నా మీ ప్రమేయం లేకుండా సహజంగా ఆ సోహం ధ్వని మీ శ్వాస యందు గనక ప్రతిధ్వనిస్తే అది హంస సిద్ధి కింద లెక్క అవుతుంది. ఆ హంస సిద్ధి కలగడానికి నాకు సుమారు 7.5 సంవత్సరాలు పట్టింది. అంటే నేను ప్రాక్టీస్ అయింది, ఎవరు నాకు చెప్పే గైడ్ లేడు, ఒక మెంటర్ లేడు. ఆ టైంకి ఒక గ్రంథం చదివితే అది నా స్వప్రయత్నం కింద అయిపోయింది. సరే గత జన్మ యోగ సాధనలు ఉన్నవా, గత జన్మ యోగ భ్రష్టత్వం ఉన్నదా, ఈ జన్మలో అది నాకు అది అబ్బింది. అది ఎంత గొప్ప సాధన అని రాను 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 తెలిసిందంటే, ఇక దాని తర్వాత ఎంతోమంది గురువులు జీవితంలోకి ప్రవేశించినప్పుడు అందరూ అదే సాధన చెప్తున్నారు, అందరూ అదే మార్గం చెప్తున్నారు, అందరూ నీలోనే దైవం ఉన్నదని చెప్తున్నారు. ఇది మరి నాకు ఎప్పుడో తెలుసు కదా, ఇది ఎప్పటి నుంచో నేను అందులో రైట్ వేలో ఉన్నా కదా, భగవంతుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడని నాకులో నేను ఆనందపడడం అనేది మొదలైంది. కాబట్టి ఆ ఒక్క గ్రంథము నన్ను ఆ యొక్క నిత్యము నా శ్వాసానుసంధానముగా ఉండే స్థితిని నాకు తెచ్చిపెట్టింది, అందులో సిద్ధిని ప్రసాదింప చేసింది. ఈ హంససిద్ధే నాకు ఆత్మసిద్ధికి దోహదపడ్డది. ఎందుకంటే ఒక మహాత్ముడు అన్నాడు, హంససిద్ధి కలగనిది ఆత్మసిద్ధి కలగదు, హంసనిష్ట కలగనిది ఆత్మనిష్ట కలగదు. ఎందుకంటే ఆత్మ అచింత్యం అగోచరం, దాన్ని నిర్వచించలేము. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును బ్రహ్మమయే దర్శించాలి తప్ప దాన్ని బుద్ధితో విచారించలేరు. కాబట్టి బుద్ధి స్థాయిలో మనోపరిధిలో చిక్కేది శ్వాస. దీన్ని మీద గనక మనం నిరంతరం నిష్టభూనితే, ఈ శ్వాస చిక్కితే నీకు ఆత్మ సహజంగా చిక్కుతుంది అని మహాత్ముల వచనం నాకు ఇవాళ నిరూపితమైందని నా అనుభవం చెప్తుంది. చాలా అద్భుతంగా చెప్పారు. సో మీరు ఎట్లా అయితే ఈ శ్వాస మీద మనసును నియంత్రణ చేశారో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా శ్వాస మీద ధ్యాస అని వాళ్ళు ఈ ధ్యాన సాధన అనేది విశ్వవ్యాప్తం చేశారు. నిజంగా చెప్తే అది ఇది రెండు ఒకటే. అది చాలా బాగుంది. అంటే మీలాంటి వాళ్ళని ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము.